హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ అయితే. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలైతే నిన్న హాలిడే కదా, సండే హాలిడే అయిపోయింది. ఇంకా మార్నింగ్ లెగడానికి కొంచెం బద్ధకంగానే ఉంటుంది, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువసేపు పడుకొని ఉంటాం కాబట్టి. ఈరోజు కొంచెం అంటే తొందరగానే లేచాము, రోజు కంటే కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అయిందనమాట. ఈరోజు లేచరికి 6:30 అయిపోయింది. పిల్లల్ని కూడా ఇంకా 7కి లేపుతానమాట. నేను అన్నీ రెడీ చేసేసుకొని కిచెన్లో, అప్పుడు లేపితే ఇంకా వాళ్ళు చిన్నప్పుడైతే మనమే బ్రష్ చేయించడం అని చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇంక వాళ్ళే బ్రష్, ఫ్రెష్ అవ్వడం, యూనిఫామ్ వేసుకోవడం అని రెడీ తీసి పెట్టేసామంటే వాళ్ళే రెడీ అయిపోతారు. ఇంకా నేను కిచెన్లో వర్క్ అంతా చూసుకుంటాను అనమాట. నైటే కిచెన్ క్లీన్ చేసి ఉంచుతాను, తర్వాత మళ్ళీ మార్నింగ్ కొంచెం వాటర్ జల్లేసి స్టవ్ అంతా తూడ్చేస్తాను అనమాట క్లాత్ తోటి. ముందుగా మనకి టిఫిన్కి, కూరగాయలకి, కూర చేసుకోవడానికి ఇవన్నీ తీసి బయట పెట్టేస్తాను. బాగా కూల్గా ఉంటాయి కదా, ఒక 10 to 15 మినిట్స్ అయితే కొంచెం కూల్ తగ్గుతుందనమాట. దానికోసం దోసపిండి, పాలు కాగబెట్టిన పాల గిన్నె, నెక్స్ట్ ఇంకా చట్నీకి మిర్చి తీసుకున్నాను. దోశ వేద్దామని దోసపిండి తీసాను. నెక్స్ట్ ఇంకా బెండకాయలు తీసాను. బెండకాయ కర్రీ చేస్తే లంచ్ బాక్స్లోకి అవుతుంది కదా అని తొందరగా అయిపోద్ది. కాకపోతే కడగడమే కొంచెం, కట్ చేయడమే కొంచెం ప్రాసెస్ అనమాట. పచ్చిగా ఉంటే ఏం లేదు, కడిగి కాసేపు ఆరబెట్టిన తర్వాత కట్ చేస్తే ఏమనిపించదు, కానీ ఇప్పుడు డైరెక్ట్ వాటర్ నుంచి తీసి కట్ చేస్తే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. కూర అవ్వడానికి జిగురు ఉంటుంది కదా, అదంతా పోవాలి. అందుకే నేను సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తాను. ఇట్లా అయితే ఇంకా కిచెన్లోనే సరిపోయిందనమాట వర్క్ అంతా కూడాను. అన్నీ పెట్టేసుకుంటున్నాను. నైట్ తోమిన, క్లీన్ చేసి పెట్టిన గిన్నెలన్నీ కూడాను మొత్తం అన్నీ ఒకసారి మళ్ళీ టీ పెట్టుకోవడానికి గిన్నె, పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లోంచి తీసాను. కొన్ని ఏం పాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏమో పాలు కొంచెం మీగడ పక్కకు అనేసి మా వారికి టీ పెట్టేసాను. ఆ గిన్నెలో కొన్ని పాలు అయితే వేసేసి ఇచ్చాను అనమాట. ఇది కూడా చాలా టైం పడుతుంది, మళ్ళీ వీళ్ళకి స్కూల్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది అనేసి పాలు కొంచెం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మొత్తం ఐస్ పాలగడ్డలాగా అయిపోయింది, ఐస్ క్యూబ్స్ లాగా. నెక్స్ట్ ఇంకా ఒక పక్కన టీ పెట్టేశాను. పాలు ఇంకా గట్టిగా ఉన్నాయి కాబట్టి గడ్డలాగా కాసేపు కరిగిన తర్వాత పెడదామని అట్లా పక్కన పెట్టేశాను. అలాగే తాగడానికి వెన్నీళ్ళు పెట్టాను, బాగా చల్లగా ఉంటుంది కదా. పిల్లలకి వాటర్ బాటిల్లో కూడా కొంచెం అవి, కొంచెం నార్మల్ వాటర్ వేసి పెడతాను గోరువెచ్చగా ఉండేలాగా. ఇంకా టీ కోసం పాలు వేసేసి కొంచెం వాటర్, షుగర్, టీ పొడి వేసేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేశాను. ఇట్లాంటి టైంలో మాత్రం మంచిగా బాగా యూజ్ అనిపిస్తుంది 4 బర్నర్ స్టవ్. నెక్స్ట్ ఇంకా దోసపిండి కూడా ఇవ్వాలా, రేపటికి ఒక 2 డేస్కి అయితే వస్తుంది అనమాట. తర్వాత ఇడ్లీ కానీ ఇంకేది వేరే టిఫిన్ ఏదైనా చేసుకోవాలి. పిండి కూడా మిక్స్ చేసి పెట్టాను, ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేచినప్పుడు కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది, కానీ కాసేపు కొంచెం లేట్ అయినా సరే ఆ 10 నిమిషాలు లేట్ అయితే 10 నిమిషాలు లేట్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్క పనికి. అందుకే ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట. చట్నీ కోసం గిన్నెలో మిర్చి కడిగి తొడిమలు తీసేసి ఇట్లా చట్టి గిన్నెలో వేసేసాను. దీంట్లోనే పల్లీలు, అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆయిల్ వేసేసి ఒక స్పూను బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఫ్రై అయిన తర్వాత చట్నీ పట్టేస్తాను. డబ్బాలో ఉన్న పల్లీలు అయిపోయినాయి, ఇంకా ఎక్స్ట్రా ఉంటే అవి కొన్ని తీసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. లైట్గా జీలకర్ర వేసాను, వెల్లుల్లిపాయ వేసాను. దోసపిండిలో కూడా సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా పక్కన టీ కూడా అవుతుంది. ఈ ఫ్రై అవ్వగానే మిక్సీ జార్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను రెడీగా. ఒక్కొక్కటి చేసి అన్నీ అక్కడే ఉన్నాయి అనుకోండి, ఇరుకవుతుంది, చిన్నగా ఉంది కాబట్టి ఏది అయిపోతే అది కంప్లీట్ చేసేసుకొని కడిగి మళ్ళీ పైన పెట్టేస్తాను. లేదంటే ఇంకా మిక్సీ చేసేసుకున్న తర్వాత మిక్సీ మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకా వేరే గిన్నె, ప్లేట్ ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు అనేసి మిక్సీ చేసి చట్నీ పోపేసిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా సింక్లో పెట్టేస్తాను. ఇంకా కొన్ని గిన్నెలు అయితే బయట ఉన్నాయి, ఇంకా అవి సర్దలేదనమాట. టబ్ నిండా ఉన్నాయి, పెద్ద మాత్రం తీసుకొచ్చాను. ఇంకా రైస్ కడగలేదు, కుక్కర్లో పెట్టాలి. రైస్ కుక్కర్ తీసేసుకొని ఇంకా కుక్కర్లో అయితే రైస్ కడిగేస్తాను. ఫస్ట్ బియ్యం నానాలి. ఈరోజు కొంచెం అన్నం అంటే 12 మినిట్స్లో అయిపోతుంది, కానీ కొంచెం అది ప్రెజర్ పోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి కిందేమో మనకు బియ్యం డ్రమ్ ఉంటుందన్నమాట, దాంట్లో వేస్తాం బియ్యం మేము. ఇంకా బియ్యం అయితే కడిగేస్తాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ బియ్యమే కడుగుతాను నానబెట్టొచ్చని. మామూలు గిన్నెలో వండినా లేదంటే ప్రెషర్ కుక్కర్లో వండిన. ఈరోజు ఇది కుక్కర్ కాబట్టి కొంచెం తక్కువ టైం నానబెట్టినా తొందరగా బాగా అవుతుంది అనమాట. రైస్ అనేది సన్నగా అవుతుంది, ఫాస్ట్గా అవుద్ది. అందుకే ఈరోజు దీంట్లో పెడుతున్నాను. ఇంకా పిల్లలకి మాకు కూడాను ఒకేసారి బియ్యం అయితే కడిగేసాను ఈరోజు, ఎందుకంటే ఈ కుక్కర్లో పెడితే మనకి ఈవినింగ్ వరకు కూడా వేడిగా ఉంటుంది. బటన్ ఆఫ్ చేయకుండా వామ్లో పెట్టేసుకున్నామంటే అవుతుంది. అడుగును తూడ్చేసుకొని
ఇంకా ఆన్ చేయలేదు. ఒక 5 to 10 minutes తర్వాత ఆన్ చేస్తాను. ఇప్పుడైతే కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆనియన్స్, బెండకాయలు ఇంకా గిన్నెలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసామంటే జిగురు ఉండదన్నమాట. ఇంకా కట్ చేయలేదు. పక్కన ఆయిల్ వేసి సిమ్లో పెట్టేశాను కడాయి. అది హీట్ అయ్యేలోపు నేను బెండకాయలు కడిగి అలాగే ఉల్లిపాయ కూడా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పోపు వేసేసుకుంటాను. ఒక పక్కన తాలింపు వేసుకుంటూనే కూరగాయలన్నీ కూడా కట్ చేసేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ ఫస్ట్. ఇది నేను చెప్పాను కదా, ఒకటి అటు ఒకటి ఇటు అవుతుందని బిట్టు. మనం ముందే యాడ్ చేసినా అది ఎందుకో జంప్ అవుతుంది. ఇది ఫస్ట్ అనమాట కిచెన్లోకి రాగానే. ఇంకా అక్కడ కింద అవన్నీ పెడతాం కదా, నైట్ జిల్ల పురుగులు అవన్నీ వచ్చేస్తే కింద అంత ఇది ఉంటుందని స్టవ్ కింద నుంచి వాటర్ వేసేసి సింక్లోకి వేసేస్తాను మొత్తం. ఇంకేదన్నా నైట్ ఆల్రెడీ క్లీన్ చేసాం కానీ ఏదైనా జిడ్డు అలాంటిది ఏమన్నా ఎంగిలి అదంతా ఉంటుంది కదా ఆయిల్, అలా వేసేసి వైఫర్తో తీసేసామంటే ఇంకా నీట్గా ఉంటుంది. అక్కడ కూరగాయలు కట్ చేసుకోవడానికైనా చాపింగ్ బోర్డ్ పైన చేస్తాం కానీ మామూలుగా పిండి అవన్నీ పెట్టేస్తాం కదా, కొంచెం నీట్గా ఉంటుందనేసి పెట్టేశాను. ఇంకా అన్నీ తీసి ఒక్కొక్కటిగా ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి బయట అయితే పెట్టేసినాను అనమాట. ఫస్ట్ పాలు తీసాను, నెక్స్ట్ పిండి తీసాను, ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాను. ఇంకేమేమి అవసరం అన్నీ ఒకసారి దగ్గర పెట్టుకున్నామంటే 1 by 1 ఇంకా అయిపోతూనే ఉంటుంది. ఒకసారి పని స్టార్ట్ చేసామంటే ఇంకా కిచెన్లోకి వెళ్ళడమే కానీ 6:30కి వెళ్తే 9:30 అవుతుంది బయటకు వచ్చేసరికి. అంతసేపు అన్నం, కూర, టిఫిన్లు, టీలు క్లీన్ చేసుకోవడం, మళ్ళీ అవన్నీ అక్కడ పెట్టేసుకోవడం. అంటే గిన్నెలంటే నేనేం తోమను. అవసరం ఉన్నంత వరకు గ్లాస్ ఏదన్నా కప్స్ ఇలాంటివి ఉంటే మాత్రం నేనే క్లీన్ చేసుకుంటాను. లేదంటే నార్మల్గా కుక్ చేసినవి, తిన్నవి, ప్లేట్స్ అవన్నీ కూడా బయటనే పెట్టేస్తాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత మాకు గిన్నెలు తోమే కూడా ఆవిడే క్లీన్ చేసేస్తారనమాట. అది మొత్తానికైతే అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు అన్నిటి మీద మూతలు ప్లేట్లు తెచ్చుకోవడానికి వెళ్ళాను. నాకు మూతలు పెట్టకపోతే ఏదైనా దాని తర్వాత తినాలంటే అసలు తినాలనిపించదు. దాంట్లో కనపడింది ఏదైనా పడిపోయిందా అంటే, కిచెన్ నీట్గా ఉన్నా సరే మామూలుగా గాలిలో వచ్చేవి కూడా ఉంటాయి కదా, గాలికి ఎగురుతూ ఉంటాయి పురుగులు అవన్నీ. పూజ ఉంటేనేమో మనకి స్పైడర్స్ ఉంటాయి, సాలి పురుగులు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి ఒక్కోసారి పడిపోతూ ఉంటాయి ఫుడ్ వేస్ట్ అయ్యిద్ది, లేదంటే అది తిన్నా మనకి ఫుడ్ పాయిజన్ లాగా అవుతుంది అనేసి దేని మీదైనా ఫస్ట్ అయిపోయిన తర్వాత మూత పెట్టాలి. మనం దగ్గరగా ఉన్నప్పుడు అది ఉడుకుతూ ఉంటే చూస్తాం కానీ మామూలుగా అయిపోయిన తర్వాత మూత పెట్టి చల్లారిన తర్వాత మనం బయటకు అటు ఇటు తిరిగేటప్పుడు చూడం కదా, తెలీదు, అర్థం అవ్వదు అనమాట దాంట్లో ఏం పడింది ఇంటికి, అలాగే తినేస్తూ ఉంటాము. కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఏది వండినా సరే మూత పెట్టుకోవడం అలవాటు. అది చిన్నదా పెద్దది ఏం లేదు, మొత్తం ఈసారి పెద్ద తీసుకొచ్చాను. ఇప్పుడు చిన్నవి నాకు దొరకలేదనమాట, టబ్లో అడుగును ఉండిపోయాయి. యాక్చువల్గా అయితే ఈవినింగ్ క్లీన్ చేస్తే నేను నైటే అన్నీ ఎక్కడొక్కడ సర్దేసుకుంటాను. ఒక్కొక్క రోజు ఇంకా బద్దకించిన రోజు అయితే అట్లనే ఉంచేస్తాను. అలాంటప్పుడు మాత్రం ఇంక ఏ చేతికి వస్తే అదే హడావిడిగా వాడేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చేశాను. పక్కన దోశ ప్యాన్ కూడా పెట్టాను. దాని మీద కూడా చిన్నగా దోశలు వేస్తే పిల్లల్ని అయితే లేపాను అనమాట. రెడీ అవుతున్నారు వాళ్ళు లేచేసరికి 2 దోశలు ఇచ్చేసామనుకోండి, టైం పడుతుంది కదా. ఇప్పటి నుంచి వేస్తే స్లోగా కుక్ అవుతుంది. అదంతా పెద్దగా ఉండదు. అటు సైడ్ బర్నర్ సెకండ్ది, ఇది ఫస్ట్ నేను కడాయి పెట్టాను కదా, ఇది జంబో బర్నర్ అనమాట. చాలా పెద్దగా వస్తుంది ఫ్లేమ్ అయితే. ఇంకా బెండకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. వాటర్లోంచి అప్పటికప్పుడే తీసి కడిగేసాను అనమాట. ఆనియన్స్ వేసాను, అది ఫ్రై అయిపోయింది. కట్ చేసిన వెంటనే తాలింపులో అయితే వేసేసాను. 3-4 అట్లా ఒకసారి పెట్టేసుకొని మొత్తం అన్నీ కట్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ వరకు సరిపోతుంది 1/2 kg. బాక్సెస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కూరగాయలు ఎక్కువగానే పడతాయి. అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే. బాక్స్ మామూలుగా మనం ఇంట్లో తిన్నదానికి 1/2 kg అయితే మామూలు కొంచెం ఏదైనా చట్నీయో పెరుగు ఏదన్నా ఉంటే మాకు అందరికి సరిపోతుంది. బాక్స్ పెడితే మాత్రం పిల్లలిద్దరికే కలపాల్సి వస్తుంది, ఎందుకంటే చప్పగా అవుతుంది కదా కలిపి ఇది పెట్టినప్పుడు. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసి కర్రీ మిక్స్ చేస్తాం కాబట్టి కర్రీ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మళ్ళీ తర్వాత మాకు ఏదైనా అవసరం అయితే ఇంకా వీడియోస్ వెజ్ నాన్ వెజ్ ఏదైనా షూట్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నానికి మేమైతే అది చేసేసుకుంటాము. ఒక్కొక్క రోజు కర్రీ ఉంటే మాత్రం అది ఇంకా మనకి ఈ బెండకాయలు ఇలాంటి కొన్ని ఆలు ఇలాంటి కూరగాయలు అయితే చాలా తక్కువ ఫ్రై, మనకి 1/2 kg అయినా సరే చాలా తక్కువ అవుతుంది క్వాంటిటీ. అందుకనే మార్నింగ్ పిల్లల వరకు సరిపోయింది. నాకేమో నిన్న చేసిన చేపల పులుసు చేసాము మన MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫ్రై చేసాము, పులుసు చేసాము. పులుసే ఇంకొక 2 pieces పులుసు ఉందనమాట. ఇంకా అదే తినేస్తాను. ఇంకా మా వారికి పిల్లలకైతే బెండకాయ కర్రీ సరిపోతుంది. మధ్యాహ్నం లంచ్ వరకు అయితే అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ ఏం కూరగాయలు చేయాలో చూడాలి. చిక్కుడుకాయ తీసుకొచ్చాము, అవి కొంచెం వలవాలి. ఇంత పొద్దున్నే వాటితో పెట్టుకున్నామంటే అవ్వదు, గిల్లేవి
ఆకుకూర లాంటివి, గోచిక్కులు, మామూలుగా నాటు చిక్కుడుకాయలు ఇలాంటివి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంక వెంటనే కట్ చేసి చేసుకునే బెటర్. వంకాయ, ఆలు, టమాటో, బెండకాయ, దొండకాయ కూడా కొంచెం టైమే తీసుకుంటుంది. అందుకనేసి పొద్దున్నే ఈజీగా అయిపోయాయి. అందుకే చాలామంది అమ్మలు మామూలుగా రైస్ రెసిపీస్, లెమన్ రైస్, లేదంటే చింతపండు, ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, పుదీనా రైస్, కొత్తిమీర ఇలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కదా. నేను కూడా